హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్బి టాక్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కోడిగుడ్లు పచ్చిరొయ్యల కర్రీ. యాక్చువల్గా మనం ఎగ్స్ని చాలా కర్రీస్లో యాడ్ చేసి వండుతూ ఉంటాం ఫ్రెండ్స్. టుడే నేను ఫ్రాన్స్ కర్రీలో ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రాన్స్ ఎగ్ కాంబినేషన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీరు ఎప్పుడు ఫ్రాన్స్ తెచ్చుకున్నా ఎగ్స్తో కలిపి కంబైన్గా వండడానికి ట్రై చేస్తారు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోండి. దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే నేను ఉడికించి పీల్ తీసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు ఏ కర్రీలో యాడ్ చేసినా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని అప్పుడు కర్రీలో యాడ్ చేస్తుంటాను. అది మీ ఇష్టం, మీరు ఫ్రై చేయకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు దాంట్లో పసుపు యాడ్ చేయడం వల్ల ఎగ్స్కి మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఒక 1/2 స్పూన్ పసుపు వేసి వీటిని బాగా ఫ్రై చేస్తున్నాను. ఈ ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా 5 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎగ్స్ తీసిన ఆయిల్లో ఈ ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీకి గ్రేవీ అనేది ఓన్లీ ఆనియన్స్ వల్ల వస్తుంది కాబట్టి మనకి కావాల్సిన గ్రేవీని బట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోవడం జరుగుద్ది. అవి 5 or 6 మీకు ఎంత అవసరం అనిపిస్తే అంత. ఈ ఆనియన్స్లో ఒక 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, దీనివల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఈ ఆనియన్స్ 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో మనం ఫ్రాన్స్ని యాడ్ చేద్దాం. నేను ఉడికించిన ఫ్రాన్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఏమి లేదు, ఫ్రాన్స్లో నీచు స్మెల్ పోవడానికి వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి ఏదైనా ఒక బౌల్లో తీసుకుని స్టవ్ మీద పెట్టడమే ఫ్రెండ్స్. అందులో ఎక్సెస్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రాన్స్లో ఉన్న వాటర్తోనే అవి మగ్గుతాయి. అవి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. ఆ ఫ్రాన్స్ని నేను ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు ఈ ఫ్రాన్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం అండ్ రుచికి సరిపడగా సాల్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ మగ్గేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం, అది చూసుకుని సరిపడినంత సాల్ట్ ఇప్పుడు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఉప్పు కారంతో ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 3 ఇలాచి అండ్ 1 స్పూన్ గసగసాలు తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆ పేస్ట్ని ఒక 2 స్పూన్స్ కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి మసాలా స్మెల్ అనేది ఎక్కువ తెలుస్తుంది. కొంచెం మంది యాక్చువల్గా వాటర్ యాడ్ చేయకముందే ఫ్రై చేస్తారు, కానీ దానికంటే కూడా వాటర్ బాయిల్ అయినప్పుడు యాడ్ చేస్తుంటే ఆ స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది కర్రీలో మనం యాడ్ చేసిన వాటర్ దగ్గర పడేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఫ్రెండ్స్. వాటర్ బాగా దగ్గరికి అవుతుందనగా గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. మధ్య మధ్యలో మూత తీసి కర్రీని కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంది. ఇలా కర్రీలో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేరిందంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.